ఇక కవితకు ఏం కావాలి? కవితకి ఏం కావాలి? కుర్చీ కావాలి. సింపుల్. కవితకి ఏం కావాలి? కవితకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు ఎవరైతున్నారో ఆయన పక్కకు పోవాలి. సంతోష్ రావు ఎవరైతున్నారో ఆయన పక్కకు పోవాలి. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కావాలి. ముఖ్యమంత్రి కుర్చీ కావాలి. ఆమె వైఖరితో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? పార్టీ ఏర్పడక ముందుకే పోటీ చేయడంపై అనుమానాలు. మున్సిపల్ ఎన్నికల్లో సింహంతో పొత్తు మతలాబేంటి? బీఆర్ఎస్ను టార్గెట్ చేసి కాంగ్రెస్కు లాభం చేస్తున్నారా? సోషల్ మీడియాలో చర్చారోప చర్చలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వైఖరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. ఇంతకు కవితకి ఏం కావాలి అనే చర్చ జోరుగా సాగుతుంది. ఆమె వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లోనే కాదు కార్యకర్తల్లోనూ అనేక సందేహాలకు తావిస్తున్నది. పార్టీ ఏర్పాటు కాకముందే మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు బరిలోకి దిగారు, అది కూడా సింహం గుర్తుపైన ఎందుకు అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కవిత మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. అసలు కవిత వైఖరితో చివరికి లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తున్నది. ఎవరికి మేలు చేసేలా ఇలా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. ఓవైపు కొత్త రాజకీయ వేదిక అంటూ సంకేతాలు ఇస్తూనే ఇంకా పార్టీ పుట్టక ముందుకే మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి, ఇంకా పార్టీ పుట్టక ముందుకే ఎందుకని చెప్పేసి మున్సిపల్లో పోటీ చేస్తుందని చాలా మంది చర్చలు జరుపుతున్నారు. ఇంకోటి ఏమంటున్నారంటే కవిత వైఖరితో నష్టపోయేది ఎవరు, తర్వాత లాభపడేది ఎవరు, రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి పలువురు విశ్లేషకులు విశ్లేషించి చెప్తున్నారట. ఏమి కాదు, ఆమె ఒక మంచి వ్యూహంతోనే, మంచి ఎత్తుగడతోనే, మంచి ప్రణాళికతోనే ముందుకెళ్తున్నది. అందుకోసమనే బీఆర్ఎస్ పార్టీని వీడింది. అప్పటి నుంచి ఏది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి జాగృతి ఏదైతుందో దాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. చాలా సంస్థలు బంద్ అయిపోయినాయి, చాలా సంఘాలు క్లోజ్ అయిపోయినాయి తెలంగాణ వచ్చిన తర్వాత. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడ ముందుకు ఒక సంస్థ నడుస్తున్నదంట, జాగృతి సంస్థ. కాబట్టి ఆమె వ్యూహాలు, ఆమె ప్రణాళికలు చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకొని, చాలా గట్టిగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నది. ఇక రాజకీయ వర్గాల్లో ఆమె వైఖరి, తర్వాత ఆమె భవిష్యత్తు ప్రణాళిక ఇదంతా దెబ్బతీసేటట్టు ఉందనేది ఉత్తమ మాటలు. ఆమె స్పష్టంగా ఏం కావాలో చెప్తున్నది, ఏం చేస్తుందో చెప్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏం చేస్తామో కూడా చెప్తున్నది ఆమె. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.